హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్. ఈరోజు నేను వెడ్డింగ్ స్టైల్లో మనకి పెడతారు కదండి భోజనాల్లో, కరకరలాడే బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై. అలా మీకు బెండకాయ ఫ్రై అనేది షేర్ చేస్తున్నాను. మీరు వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. టిప్స్ అనేది షేర్ చేస్తాను మీకు. మనకి భోజనాల స్టైల్లోనే వస్తుంది అచ్చంగా. సో దీనికి మనం ముందుగా ఒక హాఫ్ కిలో బెండకాయలు ఇలా లేతవి తీసుకుని శుభ్రంగా వాటిని కడిగేసి ఇలా క్లాత్ పెట్టి గట్టిగా తుడిచేసి ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. తర్వాత బెండకాయలు అనేది మనం ఎప్పుడు ఇలా కట్ చేసుకుంటే జిగురు అనేది రాదంటండి, మా వదిన చెప్పింది ఇప్పుడు. సో నేను అలా ఫాలో అవుతున్నాను, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మనం దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 10 నిమిషాలు కానీ ఇట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. అవి ఎండిపోయి జిగురు అనేది పోతుంది. ఇప్పుడు దాంట్లో ఒక పావు కప్పు శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ముక్కలకు పట్టేటట్లుగా గట్టిగా కలుపుకోండి. శనగపిండి అనేది ముక్కలకు పట్టడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, అప్పుడు ముక్కలకు పడుతుంది. మరీ ఎక్కువ వద్దు, జిగురు జిగురు అయిపోతుంది. దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని అదే కప్పుతో పావు కప్పు వేరుశనగ గుళ్ళు, పావు కప్పు జీడిపప్పు వేసుకుని లైట్ కలర్ వచ్చేటట్లు వేపుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో మనం ఈ బెండకాయ ముక్కలను వేసుకుని మరీ ఎక్కువ వద్దండి, ఇలా దోరగా కొంచెం అటు ఇటుగా అంటే 30% మనకి వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగినా కరకరమంట మరీ బాగోవు. సో ఇలా చూసి తీసుకోండి. మొత్తం వేపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసేసుకోండి. అంటే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు ఇలా వేసుకుని మొత్తం ఇవి లైట్గా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఇవి వేగిన తర్వాత ఈ ముక్కలు అనేది వేసేసుకుని, అలాగే జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి తిప్పేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనకి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్లు. ఇది మొత్తం తిప్పుకున్న తర్వాత ఒక పచ్చి కొబ్బరి దీంట్లో 1/2 కప్పు తీసుకుని తురుముకుని వేసుకుని మొత్తం ముక్కలు పట్టేటట్లుగా తిప్పుకోండి. ఇది కొంచెం పచ్చి కొబ్బరి వాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని దీన్ని మొత్తం ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోండి. చూసారు కదా, మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.